మర్చిపోలేదు లిల్లీ. ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రతి నిమిషం నువ్వు నాతోనే ఉన్నావు. ఎటు పోనే ఎదకెదురు నిలిచే పిలుపు విడిచి ఎటు పోనే చాలా దూరం ప్రయాణం చేశాను, కానీ నీ జ్ఞాపకాలకు ఇంకా దగ్గర అవుతూనే ఉన్నాను. బహుదూరపు దారిలో ఒంటరిగా అనిపిస్తుంది. మలుపుకే నడిపించే దిక్కుకై నిన్ను వెదికానే. తెగుతున్న దారమే గురుతులతోనేయనా మన గాలి పటమునే నేనెగరైనా. ఖార్దుంగ్లా పాస్ 17,582 feet, highest motorable road in the world. అదుపులేని మంటని నేను వచ్చి ఎవరిని చూసినా మనమే గుర్తొస్తున్నా. మంచయ్యా వహించవా. నిదరే రాదు కన్నీటికే అట్టే పడే కరమరకలే జరగవే. లేట్ సమ్మర్ ఇదే ఎండల్లో నువ్వు నేషనల్ టీమ్కి క్రికెట్ ఆడుతుంటావు. మళ్ళీ మనం క్రికెట్ ఆడలేమేమో, కానీ ఏదో రోజు నువ్వు ఆడుతుంటే స్టేడియంలో దూరంగా నిల్చొని చూస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. లిల్లీ, పెళ్లి వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది. నువ్వు వాళ్ళందరికీ బాగా నచ్చావంట. ఈ మంతే ముహూర్తం కూడా పెట్టేసుకుందాం అన్నా. నీకు మళ్ళీ ఎప్పుడైనా పెయిన్ అనిపించినా, ఒంటరిగా అనిపించినా, ఎప్పుడైనా ఏదైనా మిస్ అయిన ఫీలింగ్ వచ్చినా ఇదే విను. సడన్గా నాకెందుకో భయంగా ఉంది లిల్లీ. -6 degrees, చుట్టూ చీకటి, 100 కిలోమీటర్ల వరకు మనుషులు ఎవరు లేరు. నాకు ఇప్పుడు ఏదైనా జరిగితే ఒక్కసారి నేను చూడాలని లిల్లీ. పడిలేచే పయనాలే ఓ పంటే నేర్పెనులే. నా తప్పే లిల్లీ. ఆ రోజు నీ గురించి ఆలోచించుంటే నేను దూరంగా గెంటేసేవాడిని కాదేమో. నిన్ను ప్రతి మాలి దగ్గర తీసుకొని కౌగిలించుకునేవాడినేమో. నవ్వుతున్నా నిన్ను తలచే ఏమైనా నాతో వేరవని వేరొకటే. వెళ్ళొద్దే వెళ్ళొద్దే నువ్వే ఉంటానే తక్కుండే నదే. నిరతం నీ వెన్నెలే పడుతుంటే నాలో నేనొక ఎగసే ఉప్పెననే. చిగురాకైనా రాల్చనులే సైతం బాధించని యోగాలే. అవనా అవనా తేదీలేని మాసమై ఎండమావి తీరమై ఉండలేను. ఈరోజు నేను ఒక పాపని కలిశాను, నీలాగే ముద్దుగా. అదే అల్లరి చిన్న పిల్లక, అవే నీ బాలికలు. స్కూల్కి కూడా వెళ్ళకుండా రోజంతా నాతోనే ఆడుకుంది. తన పేరు కూడా లిల్లీ. లిల్లీ లిల్లీ. నేను నిన్ను దూరం చేసుకుని ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. మర్చిపోగలను, కానీ మర్చిపోలేకపోతున్నాను. ఇంత ప్రేమించిన ముందే చెప్పొచ్చు కదా. అసలు ఏంటి రైడ్ దాచుకుంటే ఏమర్థం ఇద్దరా బాబే. ఈ విషయం గురించి లిల్లీతో ఒకసారి మాట్లాడి చూడు. కాంటాక్ట్లో ఉంటే కదా.